సరే, మీరు రాజ్ తరుణ్ది మీరు పట్టుకున్నారు కాబట్టి నేను అంటున్నా, ఈరోజు అక్కడ లావణ్య వెళ్ళేసేసి నేను సూసైడ్ చేసుకుంటాను, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే, అంటే నన్ను రాత్రి వచ్చి ఒక నలుగురు మహిళలు వచ్చేసేసి నన్ను దౌర్జన్యం చేస్తున్నారు, నేను ఇక్కడే పోలీస్ స్టేషన్లోనే చనిపోతాను అంటూ తను నర్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చింది. అసలు ఈ రాజ్ తరుణ్కి, లావణ్యకు, మీకు మీ ముగ్గురికి ఏంటి సంబంధం ఏంటి? నాకు అసలు ఏ సంబంధం లేదమ్మా. నేను జస్ట్ ఇట్లాగా ఇప్పుడు వీళ్ళ కోసం అయితే ఎలా వచ్చానో రాజ్ తరుణ్ కోసం కూడా అలాగే నిలబడ్డాను. ఒక మాట చెప్పండి, అందరికీ జగమెరిగిన సత్యం కదా, లావణ్య అనే అమ్మాయి డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయి 45 రోజులు చించలు కూడా జైల్లో ఉండొచ్చిన అమ్మాయి. యాజ్ ఎ మ్యాన్, ఒకవేళ నిజంగా రాజ్ తరుణ్కి ఆ అమ్మాయితో పెళ్ళయిందని అనుకుందాం, ఓకే, ఆ అమ్మాయి ఒక ఆడియో రికార్డు ఉంది అండ్ ఇవి కూడా ఉన్నాయి. రాజ్ తరుణ్ పచ్చి బూతులు వాళ్ళ అమ్మని తిడుతుంది, అవార్డులు తీసుకొని పచ్చి బూతులు తిడుతూ పగలగొడుతుంటుంది. సో ఒక డ్రగ్ ఎడిక్ట్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ రోజైనా నేను చంపేయచ్చు, వాళ్ళ ఆవేశం ఉంటుంది, తెలియదు కదా. ఒక డ్రగ్ ఎడిక్ట్తో ఉండమని నువ్వు ఎలా చెప్పగలవు? రాజ్ తరుణ్ 3 సంవత్సరాలు ఆయన ఆమెతో ఉన్నప్పుడు, అంటే లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు, అప్పుడు తెలియదా అతడు డ్రగ్స్ తీసుకున్నటువంటి అండ్ ఆమె మెంటాలిటీ గురించి తెలియదా? 3 years ఆమెతో ఉన్నప్పుడు ఎలాంటి పర్సన్ అనేది ఒక ఐడియా లేదా ఆయనకు? ఉన్నా కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి. రాజ్ తరుణ్కి సంబంధించిన ఫోన్ డేటా కావచ్చు, ఆయనకి సంబంధించిన పాత అఫైర్స్కి సంబంధించినవి ఏవో ఇవన్నీ పెట్టుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇవాళ కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. నీకు హర్యానాకి ఎప్పుడు ఉన్న కాల్ రికార్డ్ నేను ఇప్పుడు రిలీజ్ చేస్తా, నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే ఇంకా నీవు అవన్నీ పట్టుకొస్తా. ఏంటిది? ఈ బ్లాక్మెయిల్ చేస్తూ తనని అట్టే పెట్టుకుంది. ఎప్పుడైతే తను ఈ డ్రగ్స్ కేసులో వెళ్ళిపోయిందో, ప్రపంచానికి అంతా తెలిసిపోయిందో, ఇప్పుడు కూడా నేను ఆవిడతో ఉంటే, ఒకటి ఆవిడ ఏ క్షణమైనా హై అయిపోయి ఏం చేస్తుందో తెలియదు, మానసిక స్థితి సరిగ్గా. ఇప్పుడు ఒక మెంటల్ అమ్మాయితోటి నువ్వు ఉండమని ఎలా చెప్తావు? అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, వాడు మెంటల్ అవ్వడం తెలిసినప్పుడు భార్యకైనా సేఫ్టీ ఉంటుందా? భర్తకైనా సేఫ్టీ ఉండదు కదా. ఖచ్చితంగా ఎవడు ఉండలేడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అయినా కూడా భరించి ఉండాలనుకున్నా, ప్రపంచం అంతా ఇప్పుడు ఆవిడ డ్రగ్ అడిక్ట్ అని లేకపోతే డ్రగ్ పెడ్లర్ అని తెలిసిన తర్వాత రేపు ఎవడో వస్తాడు ఇంటికి, రాజ్ తరుణ్ నీ దగ్గర మెత్త దొరుకుతుందా, ఎంత ఇస్తావు అని చెప్పి కార్టూన్ వేసిన అతను ఒక సినిమా హీరో, రెప్యూటెడ్ హీరో, అతని బతికేమవుతుంది? అబాస్ పాల్ అవుదా? సో హీ మూడ్ ఆఫ్. అండ్ అయిపోయిన తర్వాత కూడా అటువంటి చేస్తే ఆవిడని కనీసం రీహాబ్కి లేకపోతే ఏమీ చేయకుండా, మీరు అడిగారు ఇందాక కోర్టులు ఉన్నాయి కదని, కోర్టులు ఎప్పుడు వస్తాయమ్మా? ఈవిడ ముసలి అయిపోయిన తర్వాత తీర్పు వస్తుందా, లేకపోతే చచ్చిపోయిన తర్వాత తీర్పు వస్తుందా? అలా ఉంటాయి మన దేశంలో. ఆల్మోస్ట్ సంవత్సరం దాటి ఒక 3-4 నెలలు అవుతుంది ఆవిడ డ్రగ్స్ కేసులో పట్టు. ఇప్పటిదాకా ఛార్జ్ షీట్కి దిక్కులేదు. కోర్టుల సంగతి, కోర్టులోకి వెళ్తే అది ఇంకెన్నా పడుతుందో లేదు, పోలీస్ స్టేషన్లోనే ఛార్జ్ షీట్ వేయలేదు ఇప్పటిదాకా. పోలీస్ ఆఫీసర్స్తో ఎఫ్ఐఆర్స్ కూడా చూసాం. ఇవన్నీ చూస్తే ఎవరికి నమ్మకం వస్తుంది చెప్పండి? కొన్ని ఒక అంటే నాకు రాజ్ తరుణ్కి మధ్య శేఖర్ భాష మధ్యలో ఉండి మా ఇద్దరిని విడగొడుతున్నారు, నా మీద లేనిపోనివన్నీ కూడా రాజ్ తరుణ్కి చెప్పాడు అన్నటువంటి ఆమె కొన్ని సందర్భాల్లో కూడా చెప్పింది. దీని గురించి మీరేమంటారు? ఆవిడ గురించి చెప్పడానికి నాకేం తెలుసు? ఉన్నవన్నీ ఆయనకే తెలుసు, లేకపోతే ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ మస్తాన్ సాయి అనేవాడితో ఆవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకొని, తర్వాత పెళ్లి చేసుకోమని అడిగితే అతను నన్ను చంపడానికి ట్రై చేశాడని 2023లో జూలై 7న గుంటూరు జడ్జి దగ్గర ఈవిడ మస్తాన్ సాయి మీద పెట్టిన రేప్ కేసుకి సంబంధించిన 164 వాంగ్మూలం ప్రమాణం చేసి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను మస్తాన్ సాయి ఇలా అడిగితే, మస్తాన్ సాయికి పెళ్ళైంది, కొడుకున్నాడు, సో కొడుకుని మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు, నీకేమీ లైబిలిటీ లేదు, మా ఆవిడ సపరేట్ అయిపోయింది కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే మనస్ఫూర్తిగా అంగీకరించానని చెప్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్ రికార్డ్ గుంటూరు అడిషనల్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన 164 ఇట్స్ దేర్, లీగల్ రికార్డ్ అండ్ ఎఫ్ఐఆర్ ఉంది పబ్లిక్ డొమైన్లో. సో ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటి, ఇంకోటి చెప్పాల్సింది ఏంటి? కళ్ళ ముందు కనబడుతుంది. ఆవే జడ్జి ముందు ప్రమాణం చేసి వాడిని నేను పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా అంగీకరించాను తర్వాత రాస్తారు ఎవరు నీకు? సో 2023 సెప్టెంబర్ జూలై నువ్వు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం యూ వర్ నాట్ మ్యారీడ్ అండ్ యూ వాంటెడ్ టు మ్యారీ సమ్ అదర్ గై, దట్ మీన్స్ యు ఆర్ నాట్ మ్యారీడ్ టు రాజ్ తరుణ్ ఆర్ యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ విత్ రాజ్ తరుణ్, అంతే కదా. ఎవరైనా ఆల్రెడీ లివింగ్లో ఉన్న అమ్మాయో పెళ్లి చేసుకున్న అమ్మాయో ఇంకోటి పెళ్లి చేసుకుంటా అంటుందా? అందు కదా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యు ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ యు ఆర్ నాట్ ఇన్ ద లివింగ్ రిలేషన్. హౌ కెన్ యూ క్లైమ్? ఇంకా పబ్లిక్ రికార్డ్ తీసుకొచ్చి చూపించిన తర్వాత కూడా నేను చెప్పడం ఎందుకు?